ఈ విషయంలో ఎవరెవరు కన్నీటితో విత్తి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు అనే విషయాన్ని కొన్ని మాటలు మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచ్చిన బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు బహుగా ఏడ్చుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈమె? హన్నా గారు. ఎవరండి? హన్నా గారు. ఏమిటి ఆమెకు వచ్చిన ఆ కన్నీటికి, ఆ భయంకరమైన దుఃఖానికి కారణం ఏంటి? అంతలాగా ఏడ్చుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి గల కారణం ఏంటంటే, ఆమెకు వివాహం జరిగి కొన్ని సంవత్సరాలు అయింది కానీ పిల్లలు లేరు. ఆ పిల్లలు లేని కారణం చేత చాలా మంది అనేక రకాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటే తోటి కోడలి సూటిపోటి మాటలతో పదే పదే గాయపరుస్తూ ఉంది, హృదయాన్ని పదే పదే గాయపరుస్తూ ఉంది. ఏమంటే మనల్ని ఎవరైనా పదే పదే నిందిస్తూ అవమానిస్తూ ఇష్టంగా మాట్లాడుతాను అనుకోండి, ఇప్పుడు గర్భం రాకపోవడానికి కారణం ఏంటి? కేవలం స్త్రీయేనా? మీరు చెప్పదు, కేవలం స్త్రీయేనా? అయితే స్త్రీల లోపం ఉండొచ్చు, పురుషుల లోపం ఉండొచ్చు, లేకపోతే పితరులు చేసిన పాపం శాపంగా మారి ఏర్పడి చేస్తూ ఉండొచ్చు. కారణం అనేకమై ఉండాలా వద్దా? ఉండొచ్చా లేదా? మరి కేవలం స్త్రీని మాత్రమే నిందిస్తూ అవమానిస్తూ ఉన్నటువంటి సమాజం నేటికి కూడా ఉందంటే వాళ్ళని ఏమనాలి? వాళ్ళు మనుషులు అనాలా లేకపోతే ఏమనాలండి? ఇక మరొక విషయం చూస్తే, ఈ గర్భానికి సంబంధించి ఆడపిల్ల పుడితే కోడల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే అత్తలు ఉన్నారు. ఎవరు పుడితేనంటే? ఆడపిల్ల పుడితే. ఆడపిల్ల అయితే పిల్ల కాదు. పిల్లలు పుట్టకపోతేనేమో అసలు కొట్టరాలు పిల్లలే పుట్టలేదు అని అంటారు. ఆడపిల్ల పుట్టింది అనుకో, ఇప్పుడు ఎవరంటారు? స్త్రీనేగా అంటారు. అవునా కాదా? ఇక స్త్రీకి తిన్నట్టు మౌనం పడిపోయాడన్నా, అవునా కాదా? ఊహించేస్తాం అనుకోవడం కలిసిపోయారా? ఎలా చెప్తున్నామా? ఇప్పుడు చూడలేదా, వినలేదా? విషయాలు ఉన్నది. ఇప్పుడు చెప్పండి, అసలు మగపిల్ల మగపిల్లడు పుట్టాలన్నా ఆడపిల్ల పుట్టాలన్నా ఆడవాళ్ళకి ఏమన్నా సంబంధం ఉండదా? అసలు ఏ సంబంధం తెలుసా? అది ఆడవాళ్ళకి సంబంధమైన విషయం. నేను అంతకుముందు కూడా ఒకసారి చెప్పాను, మీకు గుర్తుండలేదు, ఇప్పుడు సందర్భం అలా చెప్తున్నా. ఈ ఆడపిల్లలు పుట్టిన ఇంట్లో మగపిల్లలు పుట్టకపోతే కొంతమంది అత్తలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు మీకే మాట్లాడుతున్నాను. మీకు అంత దమ్ముంటే, మీ కొడుక్కి అంత దమ్ముంటే మగ పిల్లవాడు మాత్రమే పుట్టగలిగే కణాలు రిలీజ్ చేయమని చెప్పండి. మీ కొడుక్కి చెప్పండి. చేయగలరంటే? అవుతుందంటే ఇప్పుడు తప్పేవాళ్ళలో ఉంది, నేను కొడుకులో ఉంది. ఆడికి చేత కాదు, మగ పిల్లవాడు మాత్రమే పుట్టించగలిగిన కణాలు. ఆ మాట అనుకో అంటే దేవుడు అంటే నీ మొహం బద్దలైపోవాలి. నీ కొడుకు వరకు మ్యాటర్ వచ్చేసరికి దేవుడా, ఆడకుంటున్న మ్యాటర్ వచ్చేసరికి అమ్మనిస్తున్నట్టు మాట్లాడతావా? ఆడపిల్లలనే కంటుంది, మగ పిల్లడికి వారసు లేడు, నీ మొహం లేడు. అది నీ కొడుకులో ఉంది. దమ్ముంటే పంపించమన్నా, మగ పిల్లడు పుట్టే కణాలు పంపించమని చెప్పు. ఆడవాళ్ళలో స్త్రీలలో ఒకే రకమైన కణాలు రిలీజ్ అవుతాయి. మగవాళ్ళలోనే రిలీజ్ అయిన కణాలను బట్టి ఆడపిల్ల మగపిల్ల ఉంటారు. ఏ సమయంత తెలియదు, ఇష్టం వచ్చినట్టుగా ఆడవాళ్ళనే ఏం చేస్తూ ఉంటారు. సరే, ఆ మాట పట్టుకోండి. ఇప్పుడు విషయాన్ని వెళ్తాం. ఇప్పుడు అంత దుఃఖానికి గల కారణం ఏంటంటే ఆమె చాలా నిందలు అవమానాలు భరిస్తూ 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 ఇక తట్టుకోలేకపోయి కోపం వచ్చింది. తట్టుకోలేకపోయి ఏమొచ్చిందంటే
కోపం వచ్చింది. ఎవరికైనా కోపం వస్తే ఏం చేస్తాడు? నాకు కోపం వస్తే అయితే మౌనం అయిపోతా, లేకపోతే అరిచేస్తా. మరి మీరేం చేస్తారో మీకు తెలుసుగా. నాకు చెప్పొద్దులేండి, మనసులో మీరు చెప్పుకోండి. నాకు కోపం వస్తే అయితే అరుస్తా, లేకపోతే మౌనం అయిపోతారు. ఉండే మీకు కోపం వస్తే ఏం చేస్తారు? అడుగుతారా? కేకలేస్తారా? ఓకే, శాంతమా, చక్కగా ఒప్పేసుకోండి, దేవుడికి స్తోత్రం. కానీ అన్నగారి కోపం వస్తే ఏం చేస్తుంది తెలుసా? అన్నగారి కోపం వస్తే దేవుని మందిరానికి వెళ్ళిపోయి ఏం చేస్తుందండి చెప్పండి? ప్రార్థన చేస్తుంది. ఎలాగా? కన్నీళ్లతో ప్రార్థన చేస్తా. కోపం అంతా తీరిపోయేలాగా ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆ 16 వచనం చదువున్నాను ఒకసారి. 16 వచనం. చూసారా? అత్యంతమైన కోపకారణం అంటే మిక్కిలి కోపం వచ్చింది. ఎక్కువ కోపం వస్తే ఏం చేస్తామంటే వస్తువులు భద్రపడేస్తాం ఇంట్లో. కానీ ఎక్కువ కోపం వస్తే అన్నగారు ఏం చేశారండి చెప్పండి? ప్రార్థన చేసింది. ఈ విషయంలో ఈ మాట ఎప్పుడు చదివిన నాకు పాస్టర్ గారు గుర్తవుతారు. ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి కూడా ఆమె కోపం వచ్చింది అనుకోండి, అక్కడ విశాఖపట్నంలో చెక్ స్థలాలు మా దగ్గర ఉంటాయి. ఒకటి పాస్టర్ దగ్గర ఉంటే, ఒకటి మా దగ్గర ఉంటాయి చెక్ స్థలాలు. ఎందుకంటే మేమే వెళ్ళి మొత్తం అంతా మేమే చూసుకుని ఆయన వచ్చేది మొత్తం అంతా రెడీ చేసి ప్రార్థన చేసి పాస్టర్ గారు పాటలు పాడుతూ ఉంటే పాస్టర్ గారు వస్తారు. తాను మా దగ్గర ఉంటాయిగా. ఏం చెప్పిన కోపం వచ్చింది అనుకోండి, ఇంట్లోకి ఉన్న మనిషి నాకు చెప్పదు, ఎక్కడికి కూడా చెప్పదు. ఇంటికి వచ్చి తాళం వేసింది అనుకోండి, దేవుని స్తోత్రం, నాకు అర్థమైపోతుంది. ఎక్కడికి వెళ్ళింది? మందిరంలోకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తావు? రెండో ప్లేస్కి వెళ్తావు, మందిరంలోకి వెళ్ళిపోతుంది. ఇక నేను ఇంటి దగ్గర నుంచి తాళాలు లేవుగా, నా దగ్గర తాళాలు లేవుగా, బండి తీసుకెళ్ళిపోయి చర్చి బయట పెట్టుకుని బండి మీద కూర్చుంటే డిస్టర్బ్ చేయండి. నీ ఎదురు బండి మీద కూర్చుంటా, చర్చి దగ్గరే కూర్చుంటా, ఎదురుగా ఆ ఎదురు కూర్చుంటా, అలా చర్చి బండి మీద కూర్చుంటా, ప్రార్థన ముగించుకొని వస్తుంది. అప్పుడు ప్లేస్ అయిపోతుంది. కోపం వస్తే చర్చికి వెళ్ళిపోతాను. నేను అంతకుమించి ఇంకేం లేదు. ఏదన్నా చెప్పుకోవాలా, ఈ పులి పెట్టుకుని చర్చి దగ్గర పులి పెట్టుగా ఇక వచ్చేస్తుంది. ఇక అక్కడ మోకరించి ఇది పట్టుకుని నాకు చేస్తావో చేయగా ఈ విషయంలో నాకు కోపం వచ్చేసింది, నాకు అంత బాధ ఉంది. కోపం ఎప్పుడు వస్తుందండి? బాధ కలిగితే వస్తుంది. దేవుడి దగ్గర నుంచి సమాధానం వచ్చేంత వరకు దాన్ని విడిచిపెట్టదు. మనమందరం కూడా అలాగనే ఉందుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కోపం వస్తే ప్రార్థన చేయగలిగితే ఆ కోపానికి కారణమైనటువంటి పరిస్థితి ఏదైనా ప్రభువు మార్చివేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడమంటే ఏం పాడతామండి? ప్రార్థన వలనే అంటాం. కానీ ప్రార్థన చేస్తామా? కోపం వచ్చినప్పుడు బాధ కలిగితే ప్రార్థన చేస్తామా? ఏడుపు వస్తే ప్రార్థన చేస్తామా? ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నీటిని ప్రార్థనగా మార్చే, నీ దుఃఖాన్ని ప్రార్థనగా మార్చే. నువ్వు కన్నీళ్లతో విత్తు, నీకు సంతోష గానముతో పంటను కోసుకుని దాన్ని అనుభవించి భాగ్యం నేను నీకు ఆశీర్వాదం ఇస్తానని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆ రోజున కన్యలతో ప్రార్థన చేసింది కదా దేవుని మందిరంలో. అప్పుడు దైవజనుడైనటువంటి ఏలి అన్నారు, నీవు దేవునితో మనవి చేసుకొనిన దానిని దేవుడు నీకు దయచేయునుగాక అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మాట విందండి, అంతే, చక్కగా వెళ్ళిపోయింది, భోజనం చేసింది. ఆ రోజు నుంచి మళ్ళీ ఎప్పటికీ కూడా ఆమె దుఃఖపడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 18 వచనం రాశారు. నేను చెప్పిన మాట 17, 18 వచనంలో ఉన్నాయి. ఆ రోజు మొదలుకొని ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండుట మానేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో చెప్పనా? అప్పటి వరకు చాలా దుఃఖంగా ఉంది. ఆ రోజు నుంచి దుఃఖముఖంతో లేదు, ఏడుపు మొహంతో లేదు, కన్నీటితో లేదు, బాధతో లేదు, దిగులుతో లేదు. అంటే కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే తనకు ఎక్కువ కోపం వచ్చిందో, ఆ కోపం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో కన్నీళ్లతో ప్రార్థన చేసుకుంటూ దానికి జవాబుగా దేవుడు దైవజనుడి ద్వారా సమాధానం ఇచ్చాడు. ఆమె హృదయం సమాధానపరచబడింది, నెమ్మదిని పొందుకుంది. ఇకంతే,
దేవుడు ఆమె హృదయములో ఆమె విత్తిన కన్నీటికి బదులుగా సంతోషం అనే మొలకను ఆమె హృదయంలో కలగజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎప్పుడైతే ఆ మొలక మొలిచిందో దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. నేను దానికోసమే ఆలోచిస్తాను అని ఈ దుఃఖాన్ని, కన్నీటిని, వేదనను విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ రోజు నుంచి ఇంకెప్పటికి కూడా అవి దుఃఖ ముఖం కలిగి లేదు. ఆమె ముఖంలో విచారం లేదు, ఆమె ముఖంలో దిగులు లేదు. కారణం దేవుడు ఆమె హృదయంలో ఏం పెట్టాడంటే సంతోషమును పెట్టాడు. మీరు చెప్పండి, అప్పుడే వెంటనే సమయంలో ఏమైనా వచ్చేదా? రెడీమేడ్గా సమయంలో వచ్చేదా? తర్వాత దేవుడు ఆమెను దర్శించి ఆమె గర్భమును తెరిచి ఆమె గర్భములో నవమాసములు ఆ సమయంలో మోసిన తరువాత ఆ సమయంలో బయటకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు కదా అసలైన సంతోషం. బిడ్డ బయటకు వస్తేనే సంతోషం. ఎందుకంటే గర్భం వస్తే ఒక సంతోషం ఉంటుంది, కానీ ఆ బిడ్డ మళ్ళీ చక్కగా పెరగాలి, సక్రమంగా పెరగాలి. ఏమండి, డెలివరీ అయ్యేటప్పుడు మళ్ళీ బిడ్డ క్షేమంగా ఉండాలి, ఏ లోపం లేని వారిగా ఉండాలి. అవునా కదా? ఎన్ని రకాలైనటువంటి ఆలోచనలు తల్లి గడుపులో ఉంటాయి. కన్నీటితో విత్తుంది సంతోష గానముతో ఏం చేసిందంటే పంటను కోసిందా లేదా? ఆ సమయంలో మామూలు అంటే చిన్నప్పుడే దేవుడి స్వరాన్ని వినేవాడు. గొప్ప గొప్ప దైవజనుడైన ఏ దైవజనుడైతే దీవించాడో, ఆశీర్వదించాడో, ఇలా జరుగుతుందని చెప్పాడో, దేవుడిని ఖాళీ చేస్తాడని చెప్పాడో, ఆ మాట విని తన సేవకుని మాట రూఢిపరచు దేవుడు ఆ మాటను రూఢిపరిచి తన పట్ల కార్యం చేశాడో ఆ దైవజనుడికే దేవుని స్వరం వినబడిన రోజుల్లో ఉంటే చిన్న పిల్లవాడైనటువంటి సమూయేలుకు దేవుడు స్వరం ద్వారా మాట్లాడి ఆయనకి అనేకమైన విషయాలు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు ఒక రాజులాగా ఉన్నాడు, సమూయేలు ఒక ప్రవక్తలాగా ఉన్నాడు, సమూయేలు ఒక న్యాయాధిపతిలాగా ఉన్నాడు. 3 పాత్రలు ఒకేసారి పోషించిన వ్యక్తి సమూయేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు, ఆ సంతోషం ఎంత గొప్ప సంతోషం అంటే, ఆ ఆనందం ఎంత గొప్ప ఆనందం అంటే, కన్నీళ్లతో విధితే వచ్చే సంతోషం ఎంతలాగా ఉంటుందండి. ఒకవేళ దేవుడే తన స్థానాన్ని ఒక మనిషికి ఇవ్వాలి అనుకుంటే ఆ స్థానాన్ని పొందుకోవలసినటువంటి వ్యక్తిని అభిషేకించే స్థానంలో సమూయేలుని పెట్టాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి స్థానంలో ఎవరు కావాలని కోరుకున్నారు? ఒక మనిషి కావాలి, మాకు కూడా మా ముందు నడిచి కనిపించి ఒక రాజు కావాలి, మాకు ఒక మనుషుల్లో ఒక రాజు కావాలని అనుకుంటే, సరే ప్రభు అన్నాడు, వాడు నన్నే తృణీకరించారు, నిన్ను కాదు, నువ్వేం బాధపడకు సమయంలో, ఇదిగో సౌలుని నీ ఎదురు పంపిస్తున్నా, సౌలుని రాజుగా అభిషేకించాలని చెప్పాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలును రాజుగా అభిషేకించిన తర్వాత సౌలు కొంతకాలానికి తప్పిపోయాడు. తన ఇష్టానుసారంగా ఉంటుంటే ప్రభు అన్నాడు, వీడు నా ప్రణాళిక చొప్పున ఉంటాడు అనుకున్నాడు, కానీ ఉన్నాడు, ఇదిగో కొమ్ములో తైలం తీసుకుని వెళ్ళి అడవులలో ఉన్నటువంటి దావీదును అభిషేకించాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈ దావీదు? ఎవరండి ఈ దావీదు అంటే యేసయ్యకే తండ్రి ఈ దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారి పేరులో ఒక పేరు ఏంటంటే దావీదు కుమారుడు. ఈ భూమి మీద తనకు తండ్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని అభిషేకించగలిగినటువంటి శక్తితో, ఆత్మ అభిషేకంతో నింపగలిగిన వాడు, ఆ స్థానంలో ఉంచబడిన వాడు సమూయేలు. అంత గొప్ప భాగ్యం. తల్లికి ఎందుకన్నా సంతోషం ఉంటుందండి? మీరు చెప్పండి. ఒకప్పుడు ఏంటి? కన్నీరు, దుఃఖం, వేదన, బాధ. కానీ ఇప్పుడు సంతోషం, ఆనందం. ఏమండి, ఒక పిడికిలు విత్తనాలు విత్తితే పనలు మోసుకెళ్తామా? ఒక పిడికిలు మహా అయితే ఒక పనాసు ఉంది. ఒక పన అంటే తెలుసా మీకు? సిటీలో పుట్టారు మీరు? ఒక పన అంటే ఎంత వస్తాడు? ఒక పన అంటాం అనంటే పనలు అంటే ఆ పొలం ఎంతైనా ఉండొచ్చు. అంటే పిడికిడి విత్తితేనే, ఈ పిడికిడి గింజలు విత్తితేనే పనులు మోసుకుపోయేంత ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కన్నీళ్లతో కొంచెం విత్తితే నీవు పట్టజాలనంత ఆశీర్వాదాన్ని ప్రభు నీకు దయచేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన ఎందు మనకున్న నిరీక్షణ మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరచదు. ఈరోజు కన్నీళ్లతో విత్తుతున్నాం, రేపన్న రోజున ఆత్మల పంట పనులు మోసుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కన్యలతో విత్తితే ఏం జరుగుతుందంటే సంతోష గానములతో పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆర్పాటిస్తూ ఆరాధిస్తూ పనులు మోసుకెళ్ళిపోతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేలులు నీ మేలులు అంటే నువ్వు చేసిన మేళ్లకు అనుకుంటా పంట కోసుకోవడమే, ఆశీర్వాదాలు అనుభవించటమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక విషయాన్ని చూద్దాం. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. చాలా ఏమండి, హిజ్కియా అనే ఒక రాజు, ఎవరండి హిజ్కియా అనే చెప్పాలి ఒక రాజు ఏం చేస్తానంట? ఏంటండి కూర్చోలే, కూర్చోలే, కూర్చోడు ఎందుకు కూర్చో